రాహుల్ గాంధీ కులం ఏంటి, రాహుల్ గాంధీ మతం ఏంటి, రాహుల్ గాంధీ మతం ఏంటో కులం ఏంటో తెలియదా జనానికి? బండి సంజయ్ గారికి తెలియకపోవచ్చు, లేదా వాట్సాప్ యూనివర్సిటీల వాళ్ళకి తెలియకపోవచ్చు. ఫిరోజ్ గాంధీ, రాహుల్ గాంధీ ఫిరోజ్ ఖాన్ గాంధీ అంట. ఫిరోజ్ ఖాన్ గాంధీ, జహంగీర్ ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఎందుకు వచ్చింది జహంగీర్ అని లేదా ఖాన్ అని ఎందుకు వచ్చింది? వాళ్ళు పార్సీలు, పర్షియా నుంచి వలస వచ్చినటువంటి తెగ. జొరాస్ట్రియన్ మతం అంటారు. పర్షియా నుంచి వచ్చారు కనుక మన భారతదేశంలో పార్సీలు అంటారు. వాళ్ళు నివసించే ప్రాంతాలు, వాళ్ళ శ్మశానాలు పార్సీగుట్ట, మనకి సికింద్రాబాద్లో పార్సీగుట్ట మనకి తెలిసింది. పార్సీ మైనారిటీ మతం, మన దేశంలో రాజ్యాంగం గుర్తించినటువంటి మైనారిటీ మతం. అక్కడ వేధింపులకు తట్టుకోలేక, ఇరాన్లో వేధింపులకు తట్టుకోలేక వచ్చినటువంటి వాడు ఈ ఫిరోజ్ గాంధీ. గాంధీ కాదు, మహాత్మా గాంధీలో గాంధీ కాదు, గాంధీ. అది ఎక్కడి నుంచి వచ్చింది? పాకిస్తాన్ నుంచి వచ్చిందని చెప్తారు బీజేపీ వాళ్ళు. ఆ కుటుంబం పాకిస్తాన్ నుంచి రాలేదు, పర్షియా నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు గుజరాత్లో, బొంబాయిలో స్థిరపడ్డారు. గుజరాత్ నుంచి వచ్చినటువంటి కుటుంబం. మరి ఇంకో కథ ఏం చెప్తారు? నెహ్రూ గారు ఒప్పుకోలేదు ఇందిరాగాంధీని ఫిరోజ్ గాంధీకి ఇచ్చి వివాహం చేయడానికి. అందుకని మహాత్మా గాంధీ గారు ఆయన్ని దత్తత తీసుకొని గాంధీ అని పేరిచ్చాడు, తన ఇంటి పేరు ఇచ్చాడు అని చెప్తారు. అది వాస్తవం కాదు.